అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఓట్లకు ముందు బీజేపీ వాళ్ళు కొద్ది అతి చేసిండ్రా. ఎన్నడూ ప్రెస్ మీట్లు పెట్టని మోడీ సారు ప్రత్యేకంగా జర్నలిస్టులతోటి ఇంటర్వ్యూలు చేసిండు, హీరోయిన్లతోటి వీడియోలు చేయించిండ్రు. 400 సీట్లు కొడుతున్నామని పొంకనాలు కొట్టిండ్రు. కానీ ఏమైంది? 300 సీట్లు కూడా రాలేదు. ఈసారి ఎంత దేవుని పేరు వాడదామనుకున్నా ఆ దేవుడు కూడా వాళ్ళ దిక్కు లేడని అర్థమైపోయింది. మోడీ సారు ఓట్లకు ముందు ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ఎన్ని పొంకనాలు కొట్టిండు, ఏం కథ? ప్రత్యేకంగా పిలిచి మరి అనుకూల మీడియా హౌస్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు. కానీ గ్రౌండ్ రియాలిటీ అంత లేదన్నది ఫలితాలు చూస్తే తెలుస్తుంది. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ సారు ఒక్కరిద్దరు సీనియర్ జర్నలిస్టులకు తప్పించి ఎన్నడూ మీడియా ముఖంగా మాట్లాడింది లేదు, ఎవ్వరిని కలిసింది లేదు. గెలుపు ధీమా తగ్గిందనే ఈసారి ఆయనని కిందికి దిగొచ్చిండు, ఇంటర్వ్యూలు చేసిండు, రోడ్ షోలల్లో తిరిగిండు, కాళ్ళు మొక్కిండు, సభలకు పోయిండు. మోడీ సారు ధీమా చూసి అందరు నిజంగానే 400 వస్తాయా అని నమ్మిండ్రు. అయితే రొటీన్కు భిన్నంగా మోడీ సారు అమిత్ షా సార్ల పోకడలు చూసి నార్త్లో ఏదో తేడా కొడుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే అదే బయటపడ్డది. యూపీ మీదనే గట్టి నమ్మకం పెట్టుకున్న బీజేపీలను అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు గట్టి దెబ్బతీసినాయి. మెజార్టీ ఉందని బీజేపీలు ఏకపక్షంగా బిల్లులు పెడుతుండే. కానీ ఇప్పుడు అంత సీన్ లేకుండా అయిపోయింది. మిత్రపక్షాల సాయం లేకుండా ఒడ్డెక్కుడు కష్టమే అన్న సీన్ క్లారిటీకి వచ్చేసింది. ఒంటెద్దు పోకడలు పోయి రాజ్యాంగాన్నే మారుస్తామన్నారు. చుట్టుముట్టున్న దేశాలతోటి వైరం పెట్టుకున్నారు. మోడీ గొప్పోడని చెప్పుకునేందుకు ప్రచారాలు చేసుకుండ్రు. కానీ ఆ పప్పులేం ఉడకలేదన్న ముచ్చట ఈ రిజల్ట్ తోటి బయటపడ్డది. మరి బీజేపీలు దీంతోటైనా కాళ్ళు నేల మీద పెడతారో లేదో చూడాలే.